breathe in, deep breathe in. Second time, deep breathe in. Third, breathe in. రైట్ హ్యాండ్ ని లెఫ్ట్ హ్యాండ్ తో బ్రిస్ట్ ని హోల్డ్ చేసి మనము బ్లెస్సింగ్స్ తీసుకుందాము. మదర్ ల్యాండ్ నుండి, యూనివర్స్ నుండి. బ్లెస్సింగ్స్ ఫ్రమ్ యూనివర్స్, మదర్ ల్యాండ్, పేరెంట్స్, గురుస్ అందరి నుండి బ్లెస్సింగ్స్ తీసుకొని ఈ యోగానంతా సక్సెస్ఫుల్ గా చేయడానికి అందరి బ్లెస్సింగ్స్ ని తోడవ్వాలని కోరుకుంటూ శ్లోకాలు. మొదటిగా శ్లోకాన్ని చెప్పుకుందాం. పతంజలి మహర్షి శ్లోకం. యోగేన చిత్తస్య పదేన వాచ మలం శరీరస్య వైద్యకేన యోగాకరోతం ప్రవరం మునీనా పతంజలి ప్రాంజలిరానతోస్మి. రెండో శ్లోకం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. భరతమాత శ్లోకం. రత్నాకరాదౌత్రపదం హిమాలయ కిరీటిని బ్రహ్మర్షి రత్నాఢ్యాం వందే భారత మాతరం. శాంతి మంత్రం. ఓం సహనా భవతు సహనా భునక్తు సహ వీర్యం కరవావహై తద్వితదస్తు ఏనాచ. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు మనం లూజింగ్ ఎక్సర్సైజెస్ చేద్దాం. ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్, ఇప్పుడు మనం యాంకిల్ ఎక్సర్సైజ్ చేద్దాం. అప్ డౌన్, ఇన్హేల్, అప్ డౌన్, ఇన్హేల్, ఎక్సెల్, ఇన్హేల్, ఎక్సెల్, ఇన్హేల్, ఎక్సెల్, ఇన్హేల్, ఎక్సెల్. క్లాక్ రొటేషన్, యాంటీ క్లాక్ రొటేషన్. ట్విస్ట్ చేద్దాము. ఫింగర్స్ ని ట్విస్ట్ చేద్దాము. ఫ్రంట్ బ్యాక్. అనదర్ లెగ్. యాంకిల్ అప్ డౌన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్.
ఇప్పుడు హ్యాండ్స్ ని షోల్డర్ లెవెల్ తీసుకొచ్చి హ్యాండ్స్ ని హోల్డ్ చేసి ట్విస్ట్ చేసి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. అలాగే మనము ఇదే ఇలాగ ఈ పొజిషన్ నుండే రైట్ కి బెండ్ అవ్వాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. నెక్స్ట్ ఒక 5 కౌంట్స్ మనము ఇదే పొజిషన్ లో రైట్ కి బెండ్ చేయాలి. మన యొక్క మజిల్స్ అన్ని కూడా స్ట్రెంథెన్ అవుతాయి. నడుము నుండి మన యొక్క ఈ నర్వస్ సిస్టమ్ అంతా అన్ని కూడా స్ట్రెంథెన్ అవ్వడానికి ఈ ఎక్సర్సైజ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. 1 2 3 4 5. రిలాక్స్. ఇప్పుడు మనం ఐ ఎక్సర్సైజ్ చేద్దాం. ఐస్ అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. అలాగే ఐస్ రొటేషన్ చేద్దాం. ఫస్ట్ రైట్ డౌన్ లెఫ్ట్ అప్, రైట్ లెఫ్ట్ డౌన్ లెఫ్ట్ అప్. నెక్ రొటేషన్ చేద్దాం. నెక్ ఎక్సర్సైజ్. బ్రీత్ ఇన్ చేస్తూ రైట్ సైడ్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. నెక్ క్లాక్ వైజ్ నెక్ రొటేషన్ చేద్దాం. యాంటీ క్లాక్ వైజ్ చేద్దాం. ఇప్పుడు మనం షోల్డర్స్ ని మన హ్యాండ్స్ ని షోల్డర్స్ దగ్గరికి తీసుకొచ్చి మన యొక్క హ్యాండ్స్ ని షోల్డర్స్ ని రొటేట్ చేద్దాం. 1 క్లాక్ వైజ్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ యాంటీ క్లాక్ వైజ్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. 4 5. ఇప్పుడు మనము మన రిస్ట్ ని రొటేట్ చేద్దాం. ఫస్ట్ క్లాక్ వైజ్, దెన్ యాంటీ క్లాక్ వైజ్. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ ఎక్సర్సైజ్ వల్ల మన యొక్క కండరాలన్నీ కూడా స్ట్రెంథెన్ అవుతాయి. మన స్పైన్ కూడా స్ట్రెంథెన్ అవుతుంది. ఇప్పుడు మనం
బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేద్దాం. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేద్దాం. హ్యాండ్స్ ని షోల్డర్ లెవెల్ తీసుకొచ్చి బ్రీత్ ఇన్, బ్యాక్ కి ఎంత వీలైతే అంత వెనక్కి మనము ఎక్స్పాండ్ చేద్దాము మన చెస్ట్ ని. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Breathe in, breathe out. Breathe in, breathe. Breathe in, breathe out. Next, breathe in exercises లో హ్యాండ్స్ ని పైకి తీసుకెళ్ళినప్పుడు, హ్యాండ్స్ అప్ చేసినప్పుడు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe. Breathe in, breathe. ఇప్పుడు మనం మన లెగ్స్ ని 3 feet డిస్టెన్స్ లో పెట్టి ఇప్పుడు మనం ఆపోజిట్ హ్యాండ్స్ ని లెగ్స్ కి టచ్ చేస్తూ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేద్దాం. ఫాస్ట్ గా చేద్దాం, కొంచెం ఫ్రంట్ ముందు ఫాస్ట్ గా చేద్దాం. రిలాక్స్. ఇప్పుడు మనం టైగర్ బ్రీతింగ్ చేద్దాం. దీనివల్ల మన స్పైన్ కి కావలసినంత ఎనర్జీని అందించడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ వజ్రాసనంలో మనము వజ్రాసన పొజిషన్ నుంచి మన 2 కాళ్ళ మధ్యలో మన హ్యాండ్ డిస్టెన్స్ తీసుకొని, సేమ్ డిస్టెన్స్ ఫ్రంట్ తీసుకొని చేతుల్ని ముందుకే ఇలా ఉంచి జస్ట్ మనము మోకాళ్ళ నుంచి బ్రీత్ ఇన్ చేస్తూ మనం అప్ చేస్తాము. బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్ కి నెక్ డౌన్ కి పెట్టినప్పుడు మన స్పైన్ పైకి వెళ్తుంది. మన నెక్ పైకి వెళ్ళినప్పుడు స్పైన్ కిందకి వస్తుంది. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ చేద్దాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన స్పైన్ కి కావాల్సినంత ఎనర్జీని అందుతుంది. నెక్స్ట్ మన యొక్క బాడీ స్ట్రెంథెన్ అవుతుంది. మజిల్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు మనం సూర్య నమస్కారాలు చేద్దాం. మన మ్యాట్ ఫ్రంట్ కి మనం ఒక ఫ్రంట్ వైపు మనం నిల్చొని శ్లోకం చెప్తున్నాము సూర్య నమస్కారం. ఏ సవిత్ర మండల మధ్యవర్తి నారాయణం సరసిజాసనా సన్నివిష్ణుః కేయూరవాన్ మకర కుండలీవాన్ కిరీటి హరి హిరణ్యపు ధ్రువ శంఖ చక్ర. మొదటగా 12 సూర్య నమస్కారాల్లో మొదటిది ఓం మిత్ర
మిత్రాయ నమః. ఈ సూర్య నమస్కారాలు చేయటం వలన మనకి మెమరీ పవర్ పెరుగుతుంది. తర్వాత వాలంటరీ మజిల్స్ అన్ని కూడా ఉంటాయి. దీనిలో మనం మొదటిగా ఈ సూర్య నమస్కారాలు ఎవరికైనా స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉన్నా, హెవీ నెక్ పెయిన్, జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు నిదానంగా చేయాలి. మొదటిగా ఓం మిత్రాయ నమః. ఫస్ట్ నమస్కారాసనం, ప్రణామాసన. ఒకటి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, హస్త ఉత్తానాసన. బ్రీత్ ఇన్, పాదహస్తాసన. రైట్ లెగ్ బ్యాక్, అశ్వ సంచలనాసన. 2 legs back, చతురంగ దండాసన. Knees down, chest down, hip up. అష్టాంగాసన. పర్వతాసన. Inhale, exhale, right leg front, అశ్వ సంచలనాసన. పాదహస్తాసన. Inhale, హస్త ఉత్తానాసన. Exhale, నమస్కారాసన. ఓం రవయే నమః. ఉత్తానాసన. Inhale, పాదహస్తాసన. లెఫ్ట్ లెగ్ బ్యాక్, అశ్వ సంచలనాసన. చతురంగ దండాసన. అష్టాంగాసన. భుజంగాసన. పర్వతాసన. అశ్వ సంచలనాసన. హస్త ఉత్తానాసన. నమస్కారాసన. ఓం సూర్యాయ నమః. ఓం భానవే నమః. ఓం ఖగాయ నమః. ఓం పుష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరీచే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం ఆర్కాయ నమః. ఓం భాస్కరాయ నమః. నమస్కారాసన. హస్తోత్థానాసన. 1 2 3 4. బ్రీత్ అవుట్. పాదహస్తాసన. 1 2 3 4 5. అశ్వ సంచలనాసన. 1 2 3 4 5. చతురంగ దండాసన. 1 2 3 4 5. అష్టాంగాసన. 1 2 3 4 5.
భుజంగాసన. Inhale. Parvatasana. Exhale. Asvasanchalanasana. Exhale. Padahastasana. Inhale. Uttanasana. Exhale. Inhale. Namaskaraasana. ఫలశ్రుతి. ఆదిత్యస్య నమస్కారా ఏ కుర్వంతి దినే దినే ఆయు ప్రజ్ఞాబలం వీర్యం తేజస్తేషనాదయతే. ఆసనాస్ చేద్దాము. ఫస్ట్ రిలాక్స్ స్థితిలో తాడాసన. లెగ్స్ సపరేట్, హ్యాండ్స్ సపరేట్, హెడ్ స్ట్రైట్ టు హెడ్ స్ట్రైట్, legs together, toes together, hands together, straight to whistle straight, Ardhakati Chakrasana. ఫస్ట్ గా రైట్ హ్యాండ్ ని షోల్డర్ లెవెల్ తీసుకొచ్చి బ్రీత్ ఇన్. ఈ ఆసనం వలన మన యొక్క కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఈ యొక్క మజిల్స్ సిస్టమ్ అనేది స్ట్రెంథెన్ అవుతుంది. మన యొక్క బ్రెయిన్ యాక్టివేషన్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇది ఎవరు చేయకూడదంటే స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉన్నవారు, నెక్ బ్యాక్ పెయిన్ ఉన్నవారు ఇది నెమ్మదిగా చేయాలి. మొదటగా మన రైట్ హ్యాండ్ ని షోల్డర్ లెవెల్కి తీసుకొచ్చి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మన యొక్క హ్యాండ్ ని ఆకాశం వైపు తీసుకొని స్ట్రైట్ గా హ్యాండ్ ని స్ట్రైట్ గా ఆకాశం వైపు పెట్టి బెండ్ అవ్వాలి. లెఫ్ట్ సైడ్ కి బెండ్ అవ్వాలి. ఎంత వీలైతే అంత. మరి స్ట్రెస్ అవ్వకూడదు, స్ట్రెయిన్ అవ్వకూడదు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 5 కౌంట్స్. 1 2 3 4 5. స్ట్రైట్. హ్యాండ్ ని షోల్డర్ లెవెల్ కి తీసుకొచ్చి సేమ్ other side. Breathe in, breathe out. Step 2, step 3, hand upside. Step 4, step 5, bend. 1 2 3 4 5. 6 7 8. బ్రీతింగ్. ఇప్పుడు మనము స్టాండింగ్ పొజిషన్ లో రిలాక్స్ ఇన్ స్థితిలో తాడాసన. వృక్షాసన పొజిషన్ కోసం సిద్ధమవుదాం. లెగ్స్
together, toes together, hands close to the body. మనము వృక్షాసన చేయటం వలన మనకు ఉపయోగాలు ఏంటంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మెమరీ పవర్ కూడా పెరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీ అవుతుంది. అలాగే ఎవరు చేయకూడదంటే ఎవరికైతే స్పాండిలైటిస్ ప్రాబ్లం, లెగ్ పెయిన్, జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు నిదానంగా చేయాలి. మనం మొదటిగా స్థితి తాడాసన. రైట్ లెగ్ ని మన మూలాధారం దగ్గరికి తీసుకుని రావాలి. మన చేతులు, మన హ్యాండ్స్ ని షోల్డర్ లెవెల్ తీసుకురావాలి. బ్రేకింగ్, బ్రేక్ అవుట్ అండ్ palm upwards, tongue upwards, breathe out and నమస్కార ముద్రలోకి హ్యాండ్స్ రెండు పెట్టాలి. 5 కౌంట్స్. 1 2 3 4 5. హ్యాండ్స్ ని షోల్డర్ లెవెల్ తీసుకొచ్చి పామ్స్ ని డౌన్వర్డ్స్ టర్న్ చేసి హ్యాండ్స్ డౌన్ చేసి లెగ్ ని డౌన్ తీసుకురావాలి. ఇప్పుడు అనదర్ సైడ్ మన యొక్క లెఫ్ట్ లెగ్ ని రైట్ యొక్క మూలాధారం దగ్గర తీసుకుని వచ్చి స్టాండ్ చేయాలి. హ్యాండ్స్ ని స్ట్రైట్ గా ఉంచి బ్రీతింగ్, హ్యాండ్స్ అప్వర్డ్ టర్న్ చేసి మన నమస్కార ముద్రలో పెట్టాలి. 1 2 3 4 5. హ్యాండ్స్ ని స్ట్రైట్ తీసుకొచ్చి డౌన్వర్డ్ తీసుకొచ్చి ఫస్ట్ హ్యాండ్స్ ని 7 8. ఇప్పుడు మనం వీరభద్రాసనం చేద్దాం. వీరభద్రాసనం చేయడం వలన మన యొక్క హిప్ స్ట్రెంథెన్ అవుతుంది, లెగ్ మజిల్స్, బాడీ అంతా కూడా స్ట్రెంథెన్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీ అవుతుంది. ఇది ఎవరు చేయకూడదంటే మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు, హై బీపీ ఉన్న వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. మనం వీరభద్రాసన చేద్దాం. మొదటిగా స్థితి తాడాసన. మన కాళ్ళని చేతుల్ని ఒకేసారి సపరేట్ చేద్దాం. 1 రైట్ లెగ్ ని రైట్ లెగ్ ని 90 degrees కి టర్న్ చేసి బాడీని లిఫ్ట్ చేయాలి. మన కాళ్ళని ముందుకు తీసుకొని మన హ్యాండ్స్ ని నమస్కార ముద్ర వైపు పెట్టాలి. 1 2 3 4 5 6 7 8 9 10. నెమ్మదిగా మనం టర్న్ చేసి లెగ్ టర్న్ చేసి ఏ లెగ్ అయితే మనం పెట్టామో అది ముందుకి తీసుకురావాలి. అనదర్ సైడ్. రిలాక్స్. విటిల తాడాసన. బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లెగ్స్ ని స్థితి తాడాసన.
legs together, toes together, hands close to the body, and vision straight at point. Other side చేద్దాం. 1, breathe in, 2, మన యొక్క ఎడమ కాలుని 90 degrees మన యొక్క బాడీని ట్విస్ట్ చేసి, హ్యాండ్స్ ట్విస్ట్ చేసి, palms upwards, breathe out, and namaskar mudra, bend to leg. 1, 2, 3, 4, 5. 5, 6, 7, 8, 9. 8. ఇప్పుడు పద్మాసన సిట్టింగ్ పొజిషన్ లో ఉన్న ఆసనాస్ ప్రాక్టీస్ చేద్దాం. మొదటిగా రిలాక్సింగ్ స్థితుల దండాసన. రిలాక్స్, legs separate, hands separate, relax your head. Breathe in, breathe in, breathe out, breathe in, breathe out. మనము స్థితి దండాసన, legs together, toes together, hands close to the body, straight at point, straight at point. పద్మాసన చేయటం వలన కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ధ్యానం చేసినప్పుడు పద్మాసనంలో చేయటం వలన ఏకాగ్రత పెరుగుతుంది. ఈ ఆసనం వలన మన యొక్క మజిల్ స్ట్రెంథెన్ అవుతుంది. ఇది ఎవరు చేయకూడదంటే లెగ్ పెయిన్స్ ఉన్న వాళ్ళు, జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు చేయలేరు. నెమ్మదిగా చేయాలి. ఇప్పుడు మనం మన యొక్క రైట్ లెగ్ ని తీసుకొని లెఫ్ట్ టై మీద పెట్టాలి. అలాగే లెఫ్ట్ లెగ్ ని తీసుకొని రైట్ టై మీద పెట్టి మన చేతుల్ని చిన్ముద్రలో ఉంచాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1, 2, 3, 4, 5, 6, 7. Deep breathing. Out. Slowly release your legs and పద్మాసనలో సెకండ్ మనం లెఫ్ట్ లెగ్ ని తీసుకొని రైట్ సైడ్ మీద పెట్టి, రైట్ లెగ్ ని తీసుకొని లెఫ్ట్ సైడ్ మీద పెట్టి 10 counts. 1, 2, 3, 4, 5. Release your leg. ఇప్పుడు మనం రిలాక్సింగ్ స్థితిలో దండాసనం. రిలాక్స్, డీప్ బ్రీతింగ్, బ్రీత్. ఇప్పుడు మనం వజ్రాసనానికి సిద్ధమవుదాం. వజ్రాసనం అనేది ఆసనాలన్నింటిలో
చాలా ఉత్తమమైనది. ఇది భోజనం తర్వాత కూడా చేసే ఒకే ఒక ఆసనం. వజ్రాసనం పేరులోనే ఉంది, అన్నిటికంటే చాలా శక్తివంతమైన ఆసనం. ఈ ఆసనం వేయడం వల్ల మన శరీరం వజ్రంగా తయారవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆసనం మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, తర్వాత జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్ ఉన్నవాళ్ళు నెమ్మదిగా చేయాలి. ఈ ఆసనాన్ని ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం. మనం మొదటిగా స్థితి దండాసనాన్ని, legs close to the body, hands close to the body, legs together, toes together. మొదటిగా రైట్ లెగ్ ని మడిచి మన యొక్క వెస్ట్ పైన ఉంచాలి. ఇక్కడ మనము ఈ వజ్రాసనంలో ఈ వెనకాల ఉన్న పాదాలని డి ఆకారంలో ఉంచాలి. అలాగే మనం కూర్చుని సిట్టింగ్, మన యొక్క ఫీట్ అనేది మన యొక్క కాళ్ళు పామ్స్ కి ఆనించాలి. మన యొక్క ఈ రెండు కాళ్ళ మధ్యలో ఇంత డిస్టెన్స్ ఉండాలి. అప్పుడు కరెక్ట్ గా వజ్రాసనంలో ఉన్నట్టు. మనము చిన్ముద్రలో కాసేపు 10 కౌంట్స్ ఉందాము. Breathe in, breathe out. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ వజ్రాసనంలో మనం వజ్రాసనంలో కూర్చొని ప్రాణాయామం చేసుకోవచ్చు. చేసుకుంటే ఎక్కువ మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ వజ్రాసనం ప్రాక్టీస్ అనేది చాలా మంచిది. వజ్రాసనం నుంచి మనం రిలీజ్ అయినప్పుడు ముందుకి వచ్చి కాలుని విదిలించుకొని నెమ్మదిగా సిట్టింగ్ పొజిషన్కి రావాలి. రిలాక్స్ స్థితిలో దండాసన. ఇప్పుడు మనం సిట్టింగ్ పొజిషన్ లో వృష్టాసన చేద్దాము. వృష్టాసన చేయటం వల్ల స్పైన్ మజిలన్నీ కూడా స్ట్రెంథెన్ అవుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీ అవుతుంది. ఇది చేసినప్పుడు బ్యాలెన్సింగ్ కూడా పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఎవరు చేయకూడదంటే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకూడదు. నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు, హై బీపీ ఉన్న వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయాలి. మొదటిగా వజ్రాసనంలో కూర్చొని మన యొక్క నీస్ మీద నిలబడి కాలుని దూరంగా ఉంచుకొని మన యొక్క హ్యాండ్స్ ని మన నడుము మీద సపోర్ట్ గా పెట్టి మన స్పైన్ ని వెనక్కి ఉంచాలి. 1, 2, 3, 4, 5, 6, 7. లెగ్స్ హ్యాండ్స్ ని తీసుకొచ్చి మనం మళ్ళీ సేమ్ వజ్రాసనం నుంచి ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మనం
ఫోల్డ్ లో ఫస్ట్ పొజిషన్ లో మనం ఉత్తాన పాదాసనం చేద్దాం. ఉత్తాన పాదాసనంలో మనము స్ట్రైట్ గా వెల్లకిలా రిలాక్స్ అమృతాసన. ఉత్తాన పాదాసనంలో మొదటిగా హ్యాండ్స్ ని మనము క్లోజ్ గా బాడీకి పెట్టుకొని మన యొక్క లెగ్స్ ని 45 degrees కి తీసుకొస్తే ఇది ఈ ఆసన చేయటం వల్ల ఈ ఆసనంలో మనము పొట్ట యొక్క మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, పొట్ట తగ్గుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీ అవుతుంది. ఇది ఎవరు చేయకూడదంటే లెగ్ పెయిన్స్, నెక్ పెయిన్స్, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఇది చేయకూడదు. హై బీపీ ఉన్న వాళ్ళు చేయకూడదు. ఇప్పుడు మనం ఉత్తాన పాదాసనం చేద్దాము. 1 2 3 4 5 6 8 కాళ్ళు రిలాక్సింగ్ అమృతాసన. ఇప్పుడు మనం చేతుబంధాసనం చేద్దాము. చేతుబంధాసన చేయటం వలన మన యొక్క ఐ పవర్ పెరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీ అవుతుంది, నెక్ మజిల్స్, నడుము మజిల్స్ అన్ని కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి. ఈ చేతుబంధాసనంలో మంచిగా మనము ఈ రెండు చేతులతో రెండు యాంకిల్ ని హోల్డ్ చేసి నడుము భాగాన్ని పైకి బ్రేక్ అవుట్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్సింగ్ అమృతాసన. ఇప్పుడు మనం వెల్లికిలా పడుకొని మకరాసనలో ఈ మకరాసనం అనేది రిలాక్సింగ్ పోజ్. ఈ మకరాసన వెల్లికిలా పడుకొని చేసే ఆసనాలకి ఇది ఒక రిలాక్సింగ్. పాదాలు రెండు లోపల వైపు నుంచి మనము ఈ పొజిషన్ లో ఉండడం వల్ల రిలాక్స్ అవుతుంది బాడీ. బ్రీతింగ్ వితౌట్.
మనము రెండు చేతుల్ని మన యొక్క నడుము భాగంలో పెట్టి మన యొక్క కాళ్ళని పైకి 45 డిగ్రీస్లో లేపాలి. దీన్ని కడవాసనం అంటారు. ఈ ఆసనం చేయడం వల్ల మన యొక్క నడుము యొక్క భాగాల్లో మజిల్స్ అన్ని స్ట్రెంథెన్ అవుతాయి. మన బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీ అవుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. రిలాక్సింగ్ అమృతాసన. మకరాసనం. మనం ఇప్పుడు రిలాక్సింగ్ అమృతాసన. హ్యాండ్స్ ని దూరంగా పెట్టి కాళ్ళని రిలాక్స్ గా పెట్టి రిలాక్స్ యువర్ ఫుట్, రిలాక్స్ యువర్ knees, relax your legs, relax your reproductive system, relax your chest, relax your body, shoulder, relax your hands, relax your head, relax your brain. నెమ్మదిగా మనము రైట్ హ్యాండ్ వైపు టర్న్ అయ్యి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ తో కూర్చొని నాడీ శోధన ప్రాణాయామం చేద్దాము. నాడీ శోధన ప్రాణాయామంలో మన యొక్క 72 నాడులు ఆక్సిజన్తో ఫిల్ అయ్యి యాక్టివేట్ అయ్యి మన యొక్క శరీరాన్ని చాలా స్ట్రెంథెన్ చేస్తుంది. మన నాడీ శుద్ధి జరుగుతుంది. నాడీ శుద్ధి జరిగినప్పుడు మన బాడీ అంతా ఆక్సిజన్తో నిండి యాక్టివ్గా ఎక్కువ ఎనర్జెటిక్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ నాడీ శుద్ధి ప్రాణాయామం వల్ల పింగళ నాడులన్నీ యాక్టివేట్ అయ్యి మన యొక్క సబ్ కాన్షియస్ బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి మనం చేసిన ప్రతి పని కూడా మోర్ సక్సెస్ సాధించడానికి ఉపయోగపడుతుంది. మొదటిగా మనము పద్మాసనం లేదా సుఖాసనలో కూర్చొని మన ఎడమ చేతిని ముద్రలో పెట్టి మన పొడి చేతిని నాసికాగ్ర ముద్ర 2 వేళ్ళని ముందుకు పెట్టి మన యొక్క నోస్టల్ పైన ఉంచాలి. మొదటిగా మనం ఇప్పుడు ఫస్ట్ లెఫ్ట్ నోస్టల్ నుంచి 4 కౌంట్స్ బ్రీతింగ్ చేసి రైట్ నోస్టల్ నుంచి విడిచిపెట్టాలి 5 కౌంట్స్. 4:5 రేషియోలో ప్రాణాయామ చేయటం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది. ఇది ఎవరైనా హెడేక్ ఉన్న వాళ్ళు, తర్వాత ఎక్కువ జలుబు ఉన్న వాళ్ళు చేయలేకపోతారు, కానీ చేస్తే చాలా మంచిది. ఇప్పుడు మనం లెఫ్ట్ నోస్టల్ నుండి బ్రీత్ ని తీసుకోండి 4 కౌంట్స్. బ్రీత్ ఇన్ 1, 2, 3, 4 and close the left nostril and release air right nostril. 1, 2, 3, 4, 5 and right nostril breathing.
left nostril, breathe out. Breathe in. సరే లాగిన్ అవుట్ అయ్యి లాగిన్ అవుతాను సార్. Breathe in, లాగిన్ అవుట్ అయ్యి అవుతాను. breathe out. Breathe in, breathe out. శాంతి మంత్ర